ప్రస్తుతం చెంచల్గూడ జైలు దగ్గరకు ఒకసారి వెళ్దాం. హైకోర్టు ఆర్డర్ కాపీని తీసుకువెళ్ళి అక్కడ చెంచల్గూడ జైల్లో ఇవ్వవలసి ఉంటుంది. ఆ తర్వాత అల్లు అర్జున్ని ఈరోజు రిలీజ్ చేసే అవకాశం ఉన్నట్టుగా కూడా చెప్తున్నారు. అక్కడ ఏం జరుగుతోంది సుస్మిత రిపోర్ట్ చేస్తారు. సుస్మిత చెప్పండి, ఏంటి వాతావరణం చెంచల్గూడ జైలు దగ్గర? ఇప్పటికే రిమాండ్ నిమిత్తం కూడా అల్లు అర్జున్కి చెంచల్గూడ జైలుకి అయితే తరలించారు. ఇందులో క్వాష్ పిటిషన్కి సంబంధించి కూడా మధ్యంతర బెయిల్ హైకోర్టు అయితే ఇచ్చింది. సో ఆ ఆర్డర్ కాపీని జైలు సూపరింటెండెంట్కి అందివ్వాల్సింది ఉంటుంది. సో ఇప్పుడు కాసేపట్లో కూడా తనకు సంబంధించిన లాయర్ ఇక్కడికి వచ్చి ఆ జైలు సూపరింటెండెంట్కి ఆర్డర్ కాపీ ఇవ్వాల్సి ఉంటుంది. సో అప్పుడు అల్లు అర్జున్ అయితే ఇక్కడి నుంచి రిలీజ్ చేస్తారు. దీనికి సంబంధించి అల్లు అర్జున్ రిలేటివ్స్ కానీ బంధువులు కానీ ఇప్పటికీ ఇక్కడికి వచ్చి చేరిన పరిస్థితి అయితే కనిపిస్తున్నాయి. అల్లు శిరీష్, అలాగే అల్లు అరవింద్, అలాగే అల్లు అర్జున్ మామ కూడా ఇప్పటికే చెంచల్గూడ జైల్లోనే ఉన్నారు. పూర్తిగా చెంచల్గూడ జైలు పరిసర ప్రాంతాల్లో చూస్తే బందోబస్తుతో ఒకవైపు ఫ్యాన్స్తో కూడా ఇక్కడ నడుస్తున్న పరిస్థితి అయితే మనం చూస్తున్నాం. ఉదయం నుంచి కూడా ఎక్కడ చూసినా కూడా బన్నీని చూసేందుకు ఫ్యాన్స్ కూడా అభిమానుల సంఖ్య కూడా చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉంది. ఏదైతే ఎక్కడైనా అల్లు అర్జున్కి పుష్ప సినిమా తర్వాత ఆ రేంజ్ పెరగడంతో కూడా అంతే విధంగా కూడా అభిమానుల సంఖ్య కూడా పెరగడం, ఆ తర్వాత కూడా ఏదైతే అనుమతి పిటిషన్కి సంబంధించి కూడా ఇప్పటికే చెంచల్గూడ జైలు వద్ద అయితే పోలీసు బందోబస్తుని అయితే ఏర్పాటు చేశారు. మరి కాసేపట్లో అల్లు అర్జున్ ఇక్కడి నుంచి రిలీజ్ అయ్యి ఇంటికి వెళ్లే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. జూబ్లీ హిల్స్లోని తన నివాసానికి అయితే వెళ్తారు. ఇప్పటికే దానికి సంబంధించి బంధువులు కూడా ఇక్కడ చేరుకుంటూ ఉన్నారు. ఉదయం నుంచి కూడా చూసుకుంటే దాదాపు 11:30 నుంచి మొదలైన ఈ పోలీసుల హైడ్రామా మధ్య కూడా చాలా వరకు వెంటనే చాలా పరిణామాలు చోటు చేసుకున్నాయి. వెంటనే రిమాండ్కి రావడం, అలాగే చెంచల్గూడ జైలుకి తీసుకుని రావడం, ఆ తర్వాత మళ్ళీ మధ్యంతర బెయిల్ రావడంతో కూడా ఫ్యాన్స్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే ఏదైతే రిమాండ్ విధించిన అనంతరం అరెస్ట్ చేయడం కూడా చాలా వరకు రాజకీయ నాయకులు కానీ అలాగే ఫ్యాన్స్ కూడా తీవ్రంగా అసహనం వ్యక్తం చేసి దీన్ని వ్యతిరేకించిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. సో మొత్తంగా కూడా ఇప్పుడు మధ్యంతర బెయిల్ రావడంతో కూడా అందరూ కూడా కొంచెం ఊపిరి పీల్చుకున్న పరిస్థితి అయితే కనిపిస్తున్నాయి. సో ఈ చెంచల్గూడ పరిసర ప్రాంతాలు మనం చూసుకుంటే ఒకవైపు ఫ్యాన్స్తో పాటు వారందరూ కూడా బంధువులు వస్తూ ఉండడంతో ఒకవైపు ట్రాఫిక్ పోలీసులు అయితే రూట్స్ అయితే క్లియర్ చేస్తూ ఉన్నారు. చుట్టుపక్కల పరిసర ప్రాంతాలను కూడా బందోబస్తును ఏర్పాటు చేసిన పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. మరోవైపు సంబంధించిన ఇప్పటికే అల్లు అర్జున్ వాళ్ళ మామ కూడా వచ్చి లోపలికి వెళ్ళి మళ్ళీ బయటికి వెళ్తున్న విజువల్స్ అయితే మనం చూస్తూ ఉన్నాము. అయితే ఇప్పటికీ అల్లు శిరీష్ కూడా అల్లు అర్జున్ వెంట ఏదైతే అరెస్ట్ చేసి రిమాండ్కి తరలిస్తున్న సమయంలో కూడా అల్లు అర్జున్ వెంటనే వెనకాలే ఫాలో అయ్యారు. సో ఇక్కడికి చేరుకున్న పరిస్థితి కనిపిస్తున్నాయి. సో మరి కాసేపట్లో హైకోర్టు ఆర్డర్ కాపీ తీసుకుని చెంచల్గూడ జైలుకి అయితే ఇక్కడికి వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది న్యాయవాది. సో ఆర్డర్ కాపీ ఇచ్చిన తర్వాత అల్లు అర్జున్ అయితే జైలు సూపరింటెండెంట్ రిలీజ్ చేస్తారు. ఆ తర్వాత జూబ్లీ హిల్స్లో తన నివాసానికి చేరుకుంటారు. అయితే దీనికి సంబంధించి ఎప్పుడైతే ఉదయం నుంచి కూడా అరెస్ట్ అనంతరం కూడా ఇప్పటికే జూబ్లీ హిల్స్లోని అల్లు అర్జున్ నివాసానికి కూడా ఇప్పటికే చిరంజీవికి సంబంధించి వాళ్ళ దంపతులు, అలాగే దానికి నాగబాబు కానీ ప్రతి ఒక్కరు, దగ్గుబాటి రానా, అలాగే ప్రతి ఒక్కరు కూడా చేరుకుంటున్న పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. దీనికి మొత్తంగా కూడా చూసుకుంటే ఈ సన్నివేశం ఉదయం నుంచి కూడా చాలా వరకు కూడా ఫ్యాన్స్ కొంత ఎత్తు మొదట అసహనం వ్యక్తం చేసుకున్నప్పటికీ ఒక మధ్యంతర బెయిల్ రావడంతో కూడా చాలా వరకు ఒక హ్యాపీ మూడ్లోకి వెళ్ళినట్టు కూడా కనిపిస్తూ ఉంది. మొత్తంగా ఇక్కడ చూస్తే ఈ పరిసర ప్రాంతాలను కూడా పూర్తిగా ఫ్యాన్స్తో నిండిపోయింది. పరిసర ప్రాంతాలన్నీ కూడా ఒకవైపు అటువైపు ఇటువైపు ట్రాఫిక్ పోలీసులు అయితే క్లియర్ చేస్తూ ఉన్నారు. కానీ ఎక్కడికి కానీ ట్రాఫిక్ చాలా ఇబ్బందికరమైన వాతావరణం అయితే ఇక్కడ కనిపిస్తున్న పరిస్థితిగా మనం చూస్తున్నాము. ఇప్పటివరకు కూడా చూసుకుంటే ఉదయం నుంచి కూడా 11:30 ప్రాంతం నుంచి కూడా చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ కానీ, ఆ తర్వాత గాంధీ ఆసుపత్రి, అలాగే నాంపల్లి క్రిమినల్ కోర్టు, తర్వాత చెంచల్గూడ జైలు వద్ద కూడా పూర్తిగా పోలీసు బందోబస్తును ఏర్పాటు చేసి టాస్క్ ఫోర్స్ టీంతో కూడా ఎక్కువ భారీ బందోబస్తు మధ్య ప్రతి ఒక్క చోటికి కూడా అల్లు అర్జున్ని తరలించారు. ప్రతి ఒక్క చోట కూడా అభిమానులు అల్లు అర్జున్ వెంట పడుతూ ఆయన కలిసేందుకు చాలా వరకు ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. అయితే ఆ సమయంలో కూడా ఎక్కడా కానీ అల్లు అర్జున్ ప్రతి ఒక్కరికి కూడా నమస్కారం చేస్తూ కూడా వెళ్తున్న విజువల్స్ కూడా మనం చూసాం. సో మొత్తంగా కూడా చూసుకుంటే అల్లు అర్జున్ కూడా దీనికి తగ్గట్టుగా కూడా అంటే ఒక బెనిఫిట్ షో జరిగినప్పటికీ ఆ రోడ్ షో అనుమతి తీసుకోలేదని చెప్పి ఒకవైపు పోలీసులు చెప్తున్నారు. అలాగే ఎవరైతే ఆపోజిట్ వాదులు చెప్తున్న పరిస్థితి. కాకపోతే దానికి సంబంధించి కూడా డైరెక్ట్ కారకుడు కాకపోవడము, ఒకవైపు హైకోర్టు కూడా తీర్పు ఇవ్వడంతో కూడా మధ్యంతర బెయిల్ అయితే ఇప్పటికి వచ్చింది. ఆ మధ్యంతర బెయిల్కి సంబంధించి కూడా మరి కాసేపట్టు ఇక్కడికి వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. బిందు.
ఓకే సుస్మిత, మీరు లైవ్లోనే ఉండండి. చెంచల్గూడ నుంచి ప్రస్తుతం మనం లైవ్ విజువల్స్ చూస్తున్నాం. మనకి మీడియా ఒకవైపు కనిపిస్తోంది, పోలీసులు ఫ్యాన్స్ కూడా అక్కడ పెద్ద ఎత్తున చేరుకున్న దృశ్యాలు కూడా మనం సాక్షి స్క్రీన్లో చూస్తున్నాం. లెఫ్ట్ సైడ్ విండోలో నాంపల్లి కోర్టు నుంచి అల్లు అర్జున్ బయటకు వస్తున్న విజువల్ కూడా ప్రస్తుతం మనం చూస్తున్నాం. అయితే హైకోర్టులో ఈ క్వాష్ పిటిషన్ విచారణ సందర్భంగా చేసిన కామెంట్స్ కూడా ప్రస్తుతం కనిపిస్తున్నాయి. 4 వారాల మధ్యంతర బెయిల్ మంజూరు చేస్తూ అల్లు అర్జున్కు హైకోర్టు చెప్పిన పరిస్థితి, తక్షణం విడుదల చేయాలి, పర్సనల్ బాండ్ తీసుకునని కూడా కోర్టు చెప్పింది. ఈ తొక్కిసలాటకి సంబంధించి రేవతి మృతి చెందడం ఖచ్చితంగా దురదృష్టకరమైన ఘటన, దానికి సంబంధించి మాకు సానుభూతి ఉంది. అట్ ద సేమ్ టైం ఒకే వ్యక్తిని దీనికి బాధ్యులను చేయడం కరెక్ట్ కాదు అని వ్యాఖ్యానించినట్టుగా కూడా కోర్టు తెలుస్తోంది. 4 వారాల మధ్యంతర బెయిల్ మంజూరు చేస్తూ ఆదేశాలు ఇచ్చింది. ప్రస్తుతం ఆ తీర్పు కాపీని చెంచల్గూడ జైలు అధికారులకు సమర్పించిన తర్వాత అల్లు అర్జున్ని విడుదల చేసే అవకాశం ఉంది. ఆ తర్వాత అల్లు అర్జున్ చెంచల్గూడ జైలు నుంచి విడుదల కాబోతున్నారు. చెంచల్గూడ జైలు దగ్గర నుంచి దృశ్యాలు కూడా మనం చూస్తున్నాం.